ఎవరికి ఏం ఎమర్జెన్సీ ఉంటుందో తెలియదు కదా, అందుకనే ఎప్పటికైతే రెడీగా ఉంటాం మేమైతే. ఇంత నైట్ పూట మా లైఫ్ చూడండి, ఎవ్రీ టైం ఎవ్రీ సెకండ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అని ఎందుకు అంటున్నాను తెలుసా? అలా ఇగో టైం చూడండి ఎంత అవుతుంది, కనబడదా? ఇట్లా కూడా చూడండి టైం ఎంత అవుతుంది, 12:33 అవుతుంది. హాయ్, అందుకనే గుడ్ మార్నింగ్ అని చెప్పిన. ఇంత రాత్రి కూడా వెళ్ళిపోతున్నాను అనుకుంటారా? ఇప్పటికి దాదాపు ఒక 900 మీటర్స్ నడుచుకుంటూ వచ్చిన. ఒకటి హెల్పర్ కేసు ఉన్నది, హెల్పర్ కేసుకి అయితే పోతున్నా. మా కంపెనీ ఏంటంటే ఎవరికైనా హెల్ప్ అంటే హెల్పర్కి ఇంకో క్యాండిడేట్ ఎక్స్ట్రా కావాలి డ్రైవర్తో పాటు అనుకున్నప్పుడు మా కంపెనీ అట్లా కూడా ఎక్స్ట్రాగా మాట్లాడుతుంది అన్నట్టు. ఎందుకంటే ఎవరైనా అంటే ఎవరైనా ఇంటికాడ ఎవరన్నా లేకపోయినా ఏమంటారు, ఇంకా ఒక్కళ్ళే ఉన్నా, ముగ్గురే ఉన్నా, ఇద్దరున్నా కానీ కష్టమే కదా. ముగ్గురు ఉంటే పేషెంట్ ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి అట్లా షిఫ్ట్ చేయడం ఈజీ అవుతుంది కదా. అట్లా కొంచెం హెవీ వెయిట్ ఉన్నా కానీ ఇబ్బంది కాబట్టి అట్లా హెల్పర్ని అయితే మాట్లాడుకుంటారు, సమ్ కాస్ట్ అన్నట్టు ఉంటుంది. అట్లా మా డ్రైవర్లో ఏం చేస్తామంటే ఇప్పుడు ఆఫ్ డ్యూటీలో ఉన్న డ్రైవర్లను పిలిపించుకుంటాం అన్నట్టు. ఇప్పుడు నేను ఎట్లనే అయితే పోతున్నానో అట్లనే నేను డ్యూటీలో ఉన్నప్పుడు కూడా నాకు ఏదైనా హెల్పర్ కేసు వచ్చిందనుకో, ఎవరన్నా బయట నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైనా పిలుస్తా, లేకపోతే మా కంపెనీ డ్రైవర్స్ ఉంటారు కదా ఆఫ్ డ్యూటీలో ఉన్న వాళ్ళనైనా వస్తారు. కొంతమంది వస్తారు, కొంతమంది రారు. ఇప్పుడు ఏంటంటే పేషెంట్ వాళ్ళకి రిక్వైర్మెంట్ అసలుకి ఎంత ఎట్లుంది ఏం కథ అనేది తెలియదు కదా. దాన్ని బట్టి ఈ రాత్రిపూట కూడా పోవాల్సి వస్తుంది. ఇందాకే పడుకొని అయితే లేచిన, ఫోన్ వచ్చింది ఎందని లాంగ్ కేసు అని అనుకున్నా, ఇట్లా హెల్పర్ కేసు వచ్చింది. మా చేయి వస్తుంది బా. ఇట్లుంటాయి, చూపిస్తాం మీకు హెల్పర్ కేసు ఎట్లుంటుంది ఏందనేది. వచ్చింది బండి, అందుకనే మధ్యలో వీడియో కట్ చేసిన. ఎవరికి ఏం ఎమర్జెన్సీ ఉంటుందో తెలియదు కదా, అందుకనే ఎప్పటికైతే రెడీగా ఉంటాం మేమైతే. ఏ టైం అయినా కాల్స్ లిఫ్ట్ చేయాలి కంపల్సరీ, అందుకనే కంపల్సరీ కాల్స్ అయితే లిఫ్ట్ చేస్తాం. సంతోష్ డ్రైవర్, సంతోష్ అన్న తెలుసుగా. జస్ట్ పేషెంట్ రో అయిపోయింది, వెళ్ళిపోతున్నాం ఇక. స్టార్ట్ అయిపోయినా, రిటర్న్ వెళ్ళిపోవాలి ఇక. ఈసారి చాలా మంది అడుగుతున్నాను పేషెంట్ని చూపియరా కండిషన్ చూపియరా అని. మా కంపెనీ రూల్స్ ప్రకారం అవి చేయకూడదు. కంపెనీ రూల్స్ ప్రకారం కాదు, ఎక్కడైనా బయట అయినా ఏనైనా ఓ పేషెంట్ని చూపించకూడదు. ఎందుకంటే అది ఇన్సెక్యూర్గా కొంతమంది ఫీల్ అవుతారు, మళ్ళీ కొందరు పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది కదా, అట్లా చూపించద్దు అన్నట్టు. అయిపోయింది డ్రాప్, మళ్ళీ యూజువల్గా ఇంటికి అవుతున్నాను. ఎంత అవుతుంది ఇప్పుడు? 1:30 అవుతుంది దగ్గర 1:30 అవుతుంది ఎగ్జాక్ట్లీ. రిటర్న్ మళ్ళీ వెళ్ళిపోతున్నాం ఇక. ఈ టైంలో చూడండి ఎంత ఫ్రీగా ఉన్నదో అసలు. ఈ డే టైంలో అయితే ఎంత రష్ ఉంటాయి రోడ్లు. ఈ సిటీ నైట్ లైఫే అంత డిఫరెంట్ నైట్ లైఫ్ అసలు. మనం అంటే ఏమంటామంటే అసలు ఇది ఒక కొత్త ప్రపంచం లెక్క అన్నట్టు అనిపిస్తుంటుంది. పొద్దున చూసిన దానికి నైట్ చూసిన దానికి అంత డిఫరెంట్ ఉంటుంది. చూడండి ఈ టైంలో దగ్గర ఇప్పుడు మేము డ్రాప్ వచ్చేసి ఏమంటే మన బాచుపల్లి దగ్గర మల్లెపేట అని ఉంటుంది, అక్కడనైతే డ్రాప్ చేసినాము. రిటర్న్ మళ్ళీ ఇక నేను హాస్పిటల్కి వెళ్ళిపోతాడు, అంటే నన్ను ఇక డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. వరకు ఒక 2:20 అట్లా అవుతుందని అనుకుంటున్నాను. అంత టైం కాకపోతుండొచ్చు, మేము మోస్ట్లీ 2 అవుతుండొచ్చు. ఇప్పుడు ఎంత 1:20 చూసినప్పుడు అయింది కదా, అప్పటికిప్పటికి చాలా టైం అయింది. అంటే మధ్యలో ఇక వీడియో తీయలేదు కదా. పోతున్నాము, నిజాంపేట రూట్ వెళ్తున్నాం మేము. నిజాంపేట ఇట్లా షార్ట్ కట్ మెఫిల్ ఉంటుంది కదా, మెఫిల్
మెహఫిల్ ఆ రూట్లో వెళ్తున్నాం. నిజాంపేట మెహఫిల్ అట్లా పోతున్నాం అన్న. మధ్యలో ఒక ఛాయ్ తాగైతే పోదాం ఇక. ఇంత నైట్ కూడా మా లైఫ్ చూడండి, ఎవ్రీ టైం ఎవ్రీ సెకండ్ కంపల్సరీ మేము లైఫ్ లిస్ట్లో పెట్టి పని చేస్తాం. మేము ఎంతో ఇంత నైట్ కూడా మేము చూడండి ఎనీ టైం అసలుకు క్విక్ స్పాట్స్లో రెస్పాన్స్ అన్నట్టు చాలా తొందరగా రెస్పాన్స్ అయిపోతాం అన్నట్టు. ఎందుకంటే మా వల్ల ఒక ఏదైనా కొంచెం లేట్ అయినా ఏమైనా కానీ ఒక ప్రాణం విలువ కదా. అట్లని ఏ నైట్ టైంలో అయినా కానీ ఏ టైంలో అయినా కానీ మేమైతే కొంచెం సీరియస్గా అన్నట్టే ఉంటాం. ఇంత టైంలో కూడా చూడండి నేను పడుకొని లేచి వచ్చి హెల్పర్ కేసుకి రావడానికి చూడండి హెల్పర్గా వచ్చి వాళ్ళని డ్రాప్ చేసి మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. అంటేనే మీరు అర్థం చేసుకోరి ఏ టైంకి అయినా కానీ మేము కంపల్సరీ కాల్ అయితే కంపల్సరీ లిఫ్ట్ చెయ్యాలి. అట్లా కంపల్సరీగా లిఫ్ట్ చేస్తాం. ఎందుకంటే ఇక ఇప్పుడు ఫోన్ వచ్చినప్పుడు మాకు వెంటనే మెయిల్కి వస్తుంది, అదేందేమో అర్థం కాదు. అట్లా అలవాటు అయిపోతుంది. అట్లా ఫోన్ రింగ్టోన్ అంటే అట్లా మెయిల్కి వస్తుంది. ఒక రింగ్ కాకపోయినా కానీ సెకండ్ రింగ్ కన్నా కానీ కంపల్సరీ లేవడతాం. ఒకవేళ అప్పుడప్పుడు ఎప్పుడన్నా బాగా అలిసిపోయి డే టైంలో పేషెంట్స్ ఎక్కువ ఉండి నైట్ టైం ఒకవేళ పడుకుంటే అట్లా ఇట్లుంటుంది మాది లైఫ్. నైట్ టైంలో కూడా చూడండి ఇట్లా ఛాయ్ ఒకటి తాగుతాను. స్పాన్సర్ ఇంకా కూడా చూడండి ఎంత మంచిగా ఇది రన్ అవుతుందో. సరే ఇప్పుడైతే మనమైతే డ్రైవ్ చేసేస్తున్నాం. సంతోషాన్ని చూసిరా హాఫ్ డ్యూటీలు ఉన్నప్పుడు బండి నడిపిస్తున్నా. బండి ఒకసారి ఆఫ్ అయిపోయింది. చాయ్ అయితే తాగేసినాము, ఇక పోతాను. హాఫ్ డ్యూటీలో ఉన్నప్పుడు కూడా సంతోషాన్ని బండి నడిపిస్తున్నాం. నడమని చెప్తున్నాను నేను. ఇక అయిపోయింది. సంతానం అయితే ఇక నన్ను రూమ్ కాడ తెచ్చేసి వెళ్ళిపోతాడు. టైం వచ్చేసి అక్క 2 అవుతుంది. ఇట్లుంటుంది ఇక ఇట్లా ఒకరికొకరికి హెల్ప్ చేసుకోవడం. ఇట్లా ఇప్పుడు హెల్పర్ కేసు ఉన్నప్పుడు పేషెంట్ ఒక్కటి చాలా ఇప్పుడు అంటే యూట్యూబ్ కూడా ఏమైపోతుందంటే ఎవరు చూపిస్తేనే వైరల్ చేస్తుంది. ఇప్పుడు నేను పేషెంట్ నాకు చూపించద్దు, అది వెళ్ళి కంపెనీ రూల్ ప్రకారం సొసైటీ ప్రకారం ఏదైనా ఫర్ ఎవర్ ఏదైనా కానీ ఇప్పుడు మనమైనా చూడ మన ఫ్యామిలీని ఎవడైనా యూట్యూబ్లో ఆడియో చూపిస్తా అంటే మనం ఒప్పుకుంటాము. అంటే పేషెంట్ అట్లా అన్నప్పుడు ఒప్పుకోం కదా, ఎవరు ఒప్పుకోరు అట్లా. అందుకనే పేషెంట్ అనేది నేను చాలా వరకు అవాయిడ్ చేస్తున్నాను. కొంతమంది చాలా మంది అడుగుతున్నాను ఈ అంబులెన్స్ వ్లాగ్స్ చేసినప్పుడు ఏమంటారు అంటే పేషెంట్ వీడియోస్ తీయచ్చు కదా, పేషెంట్ని చూపించచ్చు కదా అని చాలా అవాయిడ్ చేసేస్తుంది. దానికి పేషెంట్ వీడియో అని ఉంటుంది. డ్రైవర్ లైఫ్ అనేది అంబులెన్స్ డ్రైవర్ది. పొద్దున్న ఇంకో వీడియో తీద్దామని అనుకుంటున్నా, రేపు కంపల్సరీ తీస్తా. అది మేబీ 2-3 డేస్ 4 డేస్ తర్వాత మేబీ వస్తుండొచ్చు. అది ఇప్పుడు ఇవాళ రాత్రి అంటే కొంచెం తొందర పడుకొని కొంచెం తొందర లేచి వీడియో స్టార్ట్ చేద్దామని అనుకున్నా. రేపు వచ్చే వీడియో అంటే ఇప్పుడు ఈ టైం అయిన వీడియో తీద్దామని అనుకుంటున్నా. సూపర్ వస్తుందని అనుకుంటున్నా కంపల్సరీ. కానీ ఇంత లేట్ అయిపోయింది. రేపు పొద్దున్న చూడాలి. రేపు పొద్దున్న లేచుతోటి ఆ వీడియో ఉంటుంది. ఒక వస్తుంది అసలు కాన్సెప్ట్ అయితే బాగా అనిపించింది, నాకు మంచిగా అనిపించింది. నాకు చాలా మంది సజెస్ట్ చేసారు మా ఫ్రెండ్స్. అట్లని వీడియో చాలా రోజుల నుంచి చేద్దాం అని అనుకుంటున్నా. ఏదో కారణంగానైతే వీడియో చేయలేకపోతున్నా. ఇవాళ నేను మంచిగా నిద్రపోయినా. అందుకనే రేపు కొంచెం ఏంటంటే యాక్టివ్గా వీడియో చేయగలుగుతా అని అనుకొని ఇవాళ స్టార్ట్ చేద్దామని అనుకున్నా. అంతలోపే ఇది ఒక హెల్పర్ కేసు రావడం వల్ల రేపు ఒకవేళ తొందరగా లేచిందనుకో, తొందరగా లేస్తే వీడియో స్టార్ట్ చేస్తాను కంపల్సరీ. ఒకవేళ లేవలేదనుకో నెక్స్ట్ డే పోస్ట్ పోన్ అవుతుంది అట్లా. సో
చలో ఇంతటితో అయితే ఈ వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నా. మా రూమ్ దగ్గర దాకా వచ్చేసిన. మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నమస్తే.